భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం బస్టాండ్ వద్ద ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ కొత్తగూడెంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటో డ్రైవర్లు ప్రయాణికులు వారు గమ్యస్థానానికి ఎటువంటి ప్రమాదం లేకుండా వెళ్లే విధంగా ఉండాలని అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్లో తమ ఆటోకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆటో ఇన్సూరెన్స్, ఓనర్ పేరు, ఆటోకు సంబంధించిన పూర్తి పత్రాలను చూపించి తప్పకుండా టాప్ నెంబర్ తీసుకోవాలని తెలిపారు. ఈ నెంబర్ లేని వ్యక్తులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సార్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 9,000 ఆటోలు ఉన్నాయి. ఈ ఆటోలకి స్ట్రీమ్ లైన్ చేయటం గురించి ఆటో ముందు భాగంలో వెనక భాగంలో స్టిక్కర్ చేసి ఆ డ్రైవర్ యొక్క పూర్తి వివరాలు, అదేవిధంగా డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, కాలపరిధి, తర్వాత ఆటో నెంబరు, ఓనర్ సెల్ నెంబర్ మొత్తం కూడా వివరంగా తయారు చేసినటువంటి ఒక స్టిక్కర్ని పోలీస్ వారు ఏర్పాటు చేసి ఆటోలకు అందించడం జరుగుతుంది. దీనివలన ఈ ఆటోల్లో ఎలాంటి నేర జరగకుండా, ఆటోల ద్వారా ఎలాంటి గంజాయిలు, అక్రమ రవాణా జరగకుండా, ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగినా కానీ తొందరగా ఐడెంటిఫై చేయడం కోసం, తర్వాత ఈ స్టిక్కర్ లేని వెహికల్స్లో ఏదైనా ఇల్లీగల్గా అక్రమ రవాణా చేసిన వాటిని పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ స్టిక్కర్ లేకుండా తిరిగే వెహికల్స్ వలన ఎక్కడి నుంచి వచ్చినా ఏం కథ అని వివరాలు తెలుసుకోవచ్చు. వాటి